నిరంతరం యుద్ధాలు రెచ్చగొడుతూ, ఆ యుద్ధాల కారణంగా పోటీ పెరిగి ఒకళ్ళకి డబ్బులు కావాలి, వాళ్ళకి అప్పులిస్తుంది అమెరికా, ఇంకొకళ్ళకి ఇప్పిస్తుంది ఐఎంఎఫ్ చేత, వరల్డ్ బ్యాంక్ చేత. ఇంకొకళ్ళకి ఆయుధాలు కావాలి, తనే అమ్ముతది, లేదంటే అమ్మిస్తుంటది. ఇలాంటి అమెరికా ఆయుధ వ్యాపారం అన్నటువంటిదే దాని అహంకారానికి పతాక స్థాయికి చేరుస్తుంది. ఇప్పుడు ట్రంప్ అనేటటువంటి వ్యక్తి యూరప్ దేశాల వాళ్ళనే అవమానిస్తూ, అవహేళన చేస్తున్న వేళ వన్ బై వన్ షాకుల మీద షాకులు ఇస్తున్నారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కెర్నీ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. $1.75 బిలియన్ విలువైనటువంటి ఒక డిఫెన్స్ అగ్రిమెంటు ఆస్ట్రేలియాతో చేసుకుంటున్నారు. ఏంటంటే ఒక రాడార్ సిస్టమ్, ఆస్ట్రేలియాలో తయారైన రాడార్ సిస్టమ్ని కొని యుఎస్ బోర్డర్స్లో పెట్టడానికి రెడీ అయ్యారు. ఆర్కిటిక్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పార్ట్ దగ్గర పెట్టడానికి రెడీ అయ్యారు. తద్వారా అమెరికాకి వ్యతిరేకంగా రాడార్ సిస్టమ్ని కెనడా పెడుతోందంటే అమెరికాకి అతిపెద్దదైనటువంటి షాకింగ్ పరిణామం చెప్పాలి.